రేపే అత్యంత మహిమాన్వితమైన పవిత్రమైన తొలి ఏకాదశి. తొలి ఏకాదశిని శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. ఆ నీటి ద్వారా జన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి స్నానం చేసే నీటిలో ఏం వేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఏ పని ప్రారంభించినా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలం ఈ రోజుని సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై శేషశయ్యపై పవలిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ విధంగా విష్ణుమూర్తి 4 నెలల పాటు పడుకొని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసి కాలం అంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు హిందువులు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగింది, ఎంతో పవిత్రమైంది, ఎంతో శక్తివంతమైంది. ఈ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితమే మారిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం ఒక ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం వలన శరీరం, మనసు పరిశుద్ధమవుతాయి. ఉత్సాహం, చురుకుతనం కలుగుతుంది. ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక చర్యల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకిరణాలలో కొన్ని రకాల జబ్బులను నయం చేయగల శక్తి ఉండడం వల్ల ఆ కిరణాలు నదులు, బావులు, చెరువులు మొదలైన జలంలో పడడం వలన ఆ జలానికి ఎనలేని శక్తి లభిస్తుంది. అందువల్లే ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు నదీ స్నానం చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి ఈ విధంగా స్నానం చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారు కొన్ని పద్ధతులను అనుసరించి ఈ రోజు స్నానం చేయడం వలన జీవితంలో దేనికి తిరిగి ఉండదని పెద్దలు చెప్తున్నారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు స్నానం చేసే ముందు గుప్పెడు వేపాకులను, చిటికెడు పసుపును తీసుకోండి. ఈ రెండింటిని మీరు స్నానం చేసే నీటిలో కలపండి. ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు. సకల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని స్వామివారిని పూజించండి. ఇలా చేయడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా తులసి ఆకులతో స్వామివారిని పూజించడం వలన మీరు కోరిన కోరికలు నెరవేరి ధనలాభం కలుగుతుంది. ఈ రోజున అందరూ కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదు. తొలి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో నిద్రపోతే దరిద్రంగా మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును యథాప్రకారం పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై పవలించి మళ్లీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. ఈ 4 నెలల కాలం చాతుర్మాస దీక్షను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. తొలి ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన. అంటే
ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి 11. వీటిని మనిషి తన ఆధీనంలోనికి తీసుకువచ్చి వీటినన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉపవాస దీక్ష తీసుకొని సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకొని శ్రీ మహావిష్ణువును పూజించాలి. పూజించే సమయంలో తులసి ఆకులతో పూజించాలి. తులసి ఆకులను మాలగా చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి లేదా మహావిష్ణువు పటానికి అలంకరించినట్లయితే సకల దరిద్రాలు తొలగిపోయి సకల కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఈరోజు దీపారాధన చేసే సమయంలో దీపపు ప్రమిదల కింద రావి ఆకును ఉంచి దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం త్వరగా మీకు కలుగుతుంది. భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు పొరపాటున కూడా అబద్ధం ఆడకూడదు. అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి. చెడు ఆలోచనలు చేయకూడదు. మంచంపై పడుకోకూడదు. వండిన ఆహార పదార్థాలను తినకూడదు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించాలి. దైవనామస్మరణ మనసులోనే చేసుకుంటూ ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో పచ్చిపాలు, పండ్లు మితంగా తీసుకోవచ్చు. ఈరోజు ఈ విధంగా చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందింది. తొలి ఏకాదశి వ్రత మహత్యం తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత. ఆయన అబద్ధమాడడు. ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతాడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. దాంతో ప్రజలకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక నానా కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు మాందాత చక్రవర్తి మహర్షి సలహా ప్రకారం తొలి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. దాంతో వర్షాలు బాగా కురిసి కరువు తీరి ప్రజలు కష్టాల నుండి బయటపడ్డారు. పంటలు బాగా పండి సుఖంగా జీవితాన్ని కొనసాగించారు. ఇదంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్లే ఈ ఫలితం పొందారని మన పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపిస్తారో వారు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. జన్మల నుండి వేధిస్తున్న పాపాలు, దోషాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి పుణ్యలోకాలు, ఉత్తమగతులు కలుగుతాయి. ఈరోజు ఎవరైతే గోమాతను పూజిస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు అంటే గోమాత సకల దేవతా స్వరూపం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈరోజు అంటే తొలి ఏకాదశి రోజు గోవును పూజిస్తే అన్ని తీర్థాలలోనూ పుణ్యస్నానం చేసిన ఫలితం కలుగుతుందని, కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుందని, సకల పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం. ఈ నెలలో ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన పరిశుద్ధమైన దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు కష్ట పరిస్థితుల్లో భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏకాదశి ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. అదేవిధంగా పిల్లలు పూర్వం
ఈ పండుగను పేలాల పండుగ అని పిలిచేవారు. ఈ పండుగకు వారం రోజుల ముందు నుండే పేలపిండిని తయారు చేసుకొని తేనెలో లేదా బెల్లమైనా పంచదారలో అయినా కలుపుకొని ఇష్టంగా తినేవారు. జొన్న పేలాలు, యాలకులు, బెల్లం కలిపి దంచి పేలాల పిండిని తయారు చేస్తారు. ఈరోజు దేవాలయాలలో పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడతారు. పల్లెటూరులో ఈ తొలి ఏకాదశికి ప్రతి ఇంట్లో కూడా పేలాల పిండిని తయారు చేసుకొని ఇష్టంగా తింటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు రైతులు ఖచ్చితంగా పేలాల పిండిని తింటారు. ఇలా తినడం ఆచారంగా వస్తుంది. ఆరోగ్యపరంగా పేలాల పిండి చాలా మంచిది. వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పేలాల పిండి అనేక వ్యాధులు దరిచేరకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. అందుకే మన పెద్దలు తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తినాలనే ఆచారాన్ని పెట్టారు. ఈరోజు పేలాల పిండి తింటే మనిషి దేహం వజ్ర కవచంగా మారుతుందని, అలాగే ఎటువంటి వ్యాధులు దరిచేరవని పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. తొలి ఏకాదశి రోజు ఏమీ చేయకపోయినా సరే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు ఎవరు జపిస్తారో అలాంటి వారి జన్మ జన్మల పాపాలు, దోషాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఈ ఆచారాలను పాటిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైతే గోవుకు అరటిపండ్లు తినిపిస్తారో వారికున్న సకల బాధలు తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులను అదేవిధంగా చిటికెడు పసుపును వేసుకుని స్నానం చెయ్యండి. అన్ని రకాల దోషాలను పోగొట్టుకోండి.